నేటి పంచాంగం వివరణ జనవరి 7, 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి అష్టమి, సాయంకాలం 4:26 వరకు, తదుపరి నవమి. నక్షత్రం రేవతి, సాయంత్రం 5:50 వరకు, తదుపరి అశ్విని. యోగం శివ, రాత్రి 11:08 వరకు. కరణం భవ, సాయంకాలం 4:26 వరకు, తదుపరి భాలవ, తెల్లవారుజామున 3:26 వరకు. వర్జం ఉదయం 6:28 నుండి 7:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:48 వరకు. తిరిగి మరల రాత్రి 11:04 నుండి 11:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుండి సాయంకాలం 4:30 వరకు. యమగండం ఉదయం 9:37 నుండి 10:59 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంకాలం 5:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంకాలం 5:53. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఒక విలువైన సమాచారం అందడంతో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ప్రముఖుల నుండి ముఖ్యమైన సందేశం ఒకటి అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పాత మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట చాలా ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. వైద్యులకు, సాంకేతిక వర్గాల వారికి ఊహించని అవకాశాలను దక్కుతాయి. ఇక విద్యార్థులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు సత్యనారాయణ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి ఒత్తిడిలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇక చేపట్టిన పనులలో తొందరపాటుతనం అనేది ఈరోజు అసలు వృషభ రాశి వారికి పనిచేయదు. దానివలన ఎన్నో అవమానాలను మరియు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చులు కనబడుతున్నవి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే అనవసరమైన ప్రయాణాలు అనేవి చేయవలసి రావచ్చు. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో కొంత జాగ్రత్తగా తక్కువ పెట్టుబడులు పెట్టడానికి అయితే అనుకూలంగా ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మధ్యవర్తిత్వం ఈరోజు వృషభ రాశి వారికి అసలు పనికిరాదు. అలాగే రుణ ఒత్తిడిలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే చూస్తున్నారో వారు ప్రారంభించుకోవచ్చు. ఇక వివాహ సంబంధ విషయాలలో మోసం జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అయినా వారి వల్లనే ఆర్థిక నష్టం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చెప్పుడు మాటలు కూడా వినకండి, అది మీకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు ముఖ్యమైన కాంట్రాక్టులు చేజారే అవకాశం కూడా ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా వృషభ రాశి వారికి మోసం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ వివాదాలు కూడా మీకు తలకు చుట్టుకునే అవకాశం అయితే ఉన్నందున మీరు ఈరోజు జాగ్రత్తగా
మసులుకోవాల్సి ఉంటుంది. అలాగే చేపట్టిన పనులు కూడా ముందుకు సాగక కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండక ఇబ్బందికి గురిచేస్తాయి. వృషభ రాశి వారికి ఈరోజు మిత్రులే శత్రువులుగా మారి సమస్యలను సృష్టించవచ్చు. అలాగే రాబడి కూడా నిరాశను కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కూడా కొంత ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు అవకాశాలను చేజార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మహిళలకి మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తిని కొనుగోలు చేయాలని ఎవరైతే చూస్తున్నారో వారు స్థిరాస్తిని సొంతం చేసుకోవచ్చు. అలాగే సమాజంలో పరిచయాలనేవి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారి యొక్క సంతాన, విద్య మరియు ఉద్యోగ విషయాలలో శుభవార్తలనేవి అందుతాయి. అలాగే సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి అవకాశాలను సొంతం చేసుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే ఉద్యోగాన్ని మార్చుకోవాలని చూస్తున్నారో వారికి ఆ మార్పు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు నూతన గృహ యోగం కూడా కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారికి ఈరోజు బంధువుల ఆదరణ అనేది లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. ఆర్థిక విషయాలలో ప్రగతి అనేది కనిపిస్తుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. కొత్త ప్రయత్నాలు ఏవి చేసినా ఈరోజు మిథున రాశి వారికి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న చికాకుల నుండి విముక్తి అనేది కలుగుతుంది. ఇక వైద్యులకు, సాంకేతిక వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్త అవసరం. అధిక ఖర్చులు కనబడుతున్నవి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. అలాగే ఈరోజు మీరు కొంత కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం ఉన్నందున స్నేహం చేసేటప్పుడు, పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు వారిని గమనించడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆర్థిక నష్టం కూడా కనబడుతుంది. ఉద్యోగ నష్టం కూడా కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించడం కొంత కష్టంగానే ఉంటుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే రావాల్సిన లోన్స్ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది.
ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఇక ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమతో కూడి కొన్ని పనులనైతే పూర్తి చేయగలుగుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీపై కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు అంతగా లాభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పరిస్థితులు కొంత అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు కూడా శ్రమ పెరుగుతుంది. మహిళలకి మానసిక అశాంతి కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆస్తి విషయాలలో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో అవి వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన సౌలభ్యం అనేది కలుగుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక కన్యారాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సోదరుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ సజావుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అంది ఉత్సాహంగా సాగుతుంది. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. అలాగే ఈరోజు ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది.
చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. భూముల క్రయ విక్రయాల ద్వారా మరింత సొమ్ము అనేది అందుతుంది. రుణ బాధలు క్రమేపీ తొలగిపోతాయి. అలాగే మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. మీరంటే అంత ఇష్టపడే విధంగా ఉంటుంది ఈరోజు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి మరింత లాభసాటిగా సాగుతాయి. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా పూర్తి సహకారం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. మంచి గుర్తింపును పొందగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది మరియు వారికి సన్మానాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. కన్యా రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తులారాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా ఈరోజు కొంత వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభించడం కష్టంగా మారుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే తులారాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఇంట బయట బాధ్యతలు మరింత పెరిగి ఒత్తిడిని కలుగజేస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అనవసరమైన ఆలోచనలు ఏర్పడి కొంత ఒత్తిడిని చికాకును కలిగిస్తాయి. అలాగే నిందారోపణలను అనవసరమైనవి మోయాల్సి వస్తుంది. ఇక ఈరోజు ప్రతి విషయంలోనూ కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అంతగా అవి కలిసి రావు. ఇక ఉద్యోగ నష్టం కూడా కనబడుతుంది. అధిక శ్రమ అనేది కనబడుతుంది. ఆహార నియమాలు పాటించండి. వేళకు నిద్రించడం, వేళకి తినడం అనేది మీకు మంచి చేస్తుంది. అలాగే వ్యాయామాలు కూడా చేయండి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు అసలు పెట్టకండి. నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఈరోజు తులారాశి వారు పెద్దల సలహాలతో ముఖ్యమైన పనులకు ముందుకు వెళ్ళడం అనేది మీకు మేలు చేస్తుంది. అలాగే విదేశీయానం వాయిదా వేయండి. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా నిరుత్సాహపరుస్తాయి. శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. మానసిక ఆందోళన వేధిస్తుంది. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక బదిలీలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక సాంకేతిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడిలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకి నిరాశ మిగులుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, హనుమాన్ చాలీస పఠనం చేయడం, శనగలను దానం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆకస్మిక మార్పుల వలన కొంత ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పకపోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనపరంగా ఇబ్బందులు అనేవి తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి దూకుడుతనం, తొందరపాటుతనం అసలు పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి కొంత దానికి సంసిద్ధమై ఉండండి. ఇక ప్రేమ విషయంలోనూ మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా అధికంగా ఉంది.
ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారస్తులు అనవసరమైన పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు అనేవి నెలకొనే అవకాశం ఉన్నందున కొంత మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. మీకు సంతాన విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. వివాహ విషయంలోనూ కూడా తప్పుడు సమాచారం అనేది అందుతుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నవి. కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార వాణిజ్యవేత్తల యొక్క వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు వారి యొక్క కృషి కొంత విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు ఈరోజు ఉత్సాహం తగ్గిపోతుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు శివ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉన్నతాధికారుల నుండి విమర్శలు అనేవి తప్పకపోవచ్చు. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ప్రముఖుల పరిచయాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. ఇక విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. కార్యసాధన కూడా లభిస్తుంది. ఇక ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిత్రులు మరియు ఆప్తుల క్షేమ సమాచారాలను విచారిస్తారు. కొత్త కార్యక్రమాలను చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వారికి కొంత సహాయం కూడా చేయగలుగుతారు. పరిస్థితులన్నీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండి ముందడుగు వేయడానికి అనుకూలిస్తాయి. ఇక విద్యార్థులు తమ సత్తా చాటుకునేందుకు తగిన సమయంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి ఎదురయ్యే సమస్యలు వివాదాలను నేర్పుగా పరిష్కరించుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఒక సంఘటన మీలో మార్పును తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఇక ఈరోజు కొంత సొమ్ము అనుకోకుండా దక్కుతుంది. ఆస్తి పంపకాలలోనూ లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే మిమ్మల్ని ఈరోజు అందరూ గౌరవిస్తారు. మీ నిర్ణయాలను అభిప్రాయాలను మన్నిస్తారు. శుభకార్యాలకు హడావిడిగా ఈరోజు గడపగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం తథ్యమవుతుంది. కొత్త పెట్టుబడులను కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనూహ్యంగా కొత్త హోదాలను దక్కించుకోగలుగుతారు. పై స్థాయి ఆదేశాల మేరకు విధి నిర్వహణలోనూ ముందడుగు వేస్తారు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతాయి. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మకర రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది.
అలాగే ఈరోజు మకర రాశి వారికి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. గృహోపకరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలు లభించే అవకాశం అయితే ఉంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభం అనేది కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక మకర రాశి వారు ఇంటిలో వాస్తు మార్పునకు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మకర రాశి వారు నూతన కార్యక్రమాలను చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు అనేవి పెరుగుతాయి. వైద్యులకు రాజకీయ వర్గాల వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి రోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారు ఈరోజు గణపతికి అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలను అయితే ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని మార్పులను ఎదుర్కొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి తొందరపాటు నిర్ణయాల వలన కొంత నష్టం కలిగే అవకాశం ఉన్నందున తొందరపడకండి. అలాగే నోటిని అదుపులో పెట్టుకోండి. నిదానంగా పనులు చేసుకోండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే లేనిపోని వివాదాలలో తలదూర్చకండి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం నష్టం అయితే ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. కార్మికులకు ప్రమాదాలని ఎదురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఇక ఇతరులపై మీరు అస్సలు ఆధారపడకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. అలాగే కుంభరాశి వారికి కొన్ని సమస్యలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలతో కొంత అవస్థ పడతారు. అలాగే రాబడి అంతగా కనిపించక ఇబ్బంది పడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా గడిచిపోతుంది. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. విద్యార్థుల యొక్క యత్నాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఇక ఈరోజు కుంభరాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబంలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండకపోవడం వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం అనేది తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొందరి ప్రవర్తన మీకు ఈరోజు చికాకును ఏర్పరుస్తుంది. మీనరాశి వారికి ఈరోజు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. అనుకొని అవమానాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున మౌనంగా ఉండండి. నోరు జారనంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీనరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలను కూడా చవి చూడాల్సి వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే రుణ ఒత్తిడిలు అనేవి ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, విద్యార్థులకు విద్యా నష్టం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే
ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చేయకపోవడమే మీకు మేలు చేస్తుంది. అన్ని రకాలుగా నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే మీనరాశి వారికి రోజు కనబడుతుంది. ఎంత ప్రయత్నించినా ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి ఫలించదు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి కూడా తగిన ఫలితం అనేది కనిపించదు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది. చిరకాల ప్రత్యర్థులు మరిన్ని సమస్యలను సృష్టిస్తారు. ప్రముఖులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. అవసరాలకు తగినంతగా డబ్బు అందక ఇబ్బంది పడతారు. రుణ బాధలు మరింత పెరుగుతాయి. సోదరులతో తల్లిదండ్రులతో విరోధాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. చీటికి మాటికి కోపతాపాలు ప్రదర్శించడంపై కుటుంబ సభ్యులు అసహనాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక పెట్టుబడులు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. భాగస్వాములతో విరోధాలు కలిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు ఒత్తిడి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం.